ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడం నిర్మాణ రంగానికి ఎంతో మేలు చేస్తోంది. సొంతంగా ఇల్లు కట్టుకునే వారి బడ్జెట్ను చాలా వరకు తగ్గిస్తోంది. అయితే వైసీపీకి మాత్రం ఈ విధానం కంట్లో ఇసుక పడినట్లుగా అయింది. కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లను వెనక్కి పంపేయడం, ఇప్పటి వరకు చేసిన దోపిడీ అంతా బయటపడుతుండటంతో సోషల్ మీడియా వేదికగా ఉచిత ఇసుకపై తప్పుడు ప్రచారం ప్రారంభించారు. ఇసుక ఉచితం కాదని, డబ్బులు కట్టాలని ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం ఇసుకకు రూపాయి కూడా తీసుకోవడం లేదు. లోడింగ్, అన్లోడింగ్, రవాణా ఛార్జీలకు మాత్రమే తీసుకుంటోంది. వీటిని లారీలు, ట్రాక్టర్ల ఓనర్లకు వదిలేకుండా ప్రభుత్వమే ధరలు నిర్ణయించి రెగ్యులేట్ చేస్తోంది. ఆ మొత్తం కూడా ఆన్లైన్ ద్వారా తీసుకుంటున్నారు. మధ్యలో ఎక్కడా ఎవ్వరికీ రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ విధానంపై తప్పుడు ప్రచారం చేస్తూ లోడింగ్, అన్లోడింగ్, రవాణా ఛార్జీలు కూడా ప్రభుత్వమే భరించాలన్నట్లుగా ప్రచారం చేయడం ప్రారంభించారు. గతంలో పెద్ద లారీలో ఇసుకకు 50,000 వదిలించుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అది 10,000కు వస్తోంది. దూరాన్ని బట్టి కాస్త పెరగొచ్చు, కానీ ఇంటి నిర్మాణదారులకు భారీగా డబ్బులు ఆదా అవుతున్నాయి. ఈ విషయం ఇసుక తీసుకెళ్లే వారికి తెలుసు. అయినా వైసీపీ సోషల్ మీడియా హోరులు, కొంతమంది టీడీపీ సానుభూతి పరులు కూడా కొట్టుకుపోవడంతో ఈ అంశంపై విస్తృత చర్చ జరిగింది. విద్యుత్ వైట్ పేపర్ రిలీజ్ సమయంలో చంద్రబాబు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇసుక ఫ్రీ అంటే రవాణా ఛార్జీలు కూడా ప్రభుత్వమే పెట్టుకుంటుందని వైసీపీ చెబుతోందని వారికి సిగ్గుండాలని మండిపడ్డారు. బయట ఎలా ప్రచారం చేసినా వైసీపీ ఇసుక బాధితులకు మాత్రం తేడా స్పష్టంగా కనిపిస్తోంది.